5 నెలలు దేవుడు తన కృపాహస్తాల కింద మన అందరినీ కూడా భద్రపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్, క్షేమమును కలగజేసిన మన ప్రభువుకు నిత్యము మనందరి ద్వారా మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు. చక్కటి పాటలు పాడిన వారికి, ప్రార్థించిన వారికి, ఆరాధన జరిగించిన బిడ్డలందరికీ ప్రభు పేరట నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యములోనికి వెళ్ళిపోదాం. ప్రియులరా, గత వారం మనం నేర్చుకున్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తే మనందరము కూడా వాక్యములోనికి వెళ్దాం. గత వారంలో మనం నేర్చుకున్న ఆత్మీయమైనటువంటి పాఠం ఏంటి ఒకసారి చెప్పండి. రాతి నేల మీద పడిన విత్తనాలు. దేవునికి స్తోత్రం. అమ్మ అక్కడ కుర్చీ ఉంది, ఆ తల్లిగారికి ఇచ్చేయండి. కూర్చోండి అమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, మరి గడిచిన ఇంచుమించుగా 2 వారాలుగా దేవుని వాక్యాన్ని మనం విన్నాం. విత్తువాని యొక్క ఉపమానాన్ని గురించి. మొదటిగా విత్తువాని యొక్క ఉపమానములో వాక్య విని గ్రహింపకుండునట్లుగా విత్తబడుతున్న వాక్యాన్ని అపవాది ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము ప్రియులరా, ఉపమాన భావాన్ని గురించి మనం వింటే, మొదట దేవుని వాక్యమని గ్రహించకపోతే, దేవుని వాక్యమని గ్రహించకపోతే, తర్వాత కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 50వ వాక్యములో మనం చూస్తాం. ఒకసారి వాక్యం చదవండి. కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 50వ వాక్యం చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నెమ్మదినిచ్చుచున్నది అంటాడు భక్తుడైన దావీదు గారు. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అందరికీ తెలుసు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడైండెను. 119వ దావీదు కీర్తనలోని ఒక మాట ఉంటుంది, దేవుని వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైనదని. అంటే వాక్యము దేవుడు, ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం బ్రతికించబడతాం. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనకి జుంటె తేనె దారుల కంటే మధురమైనవి. మీకు అర్థమైందా వాక్యం? అందరికీ అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా. వాక్యం ఏమైంది? అదే చూసారా, లాస్ట్ చెప్తున్నారు మీరు. అందుకుని ఏమైంది అని నేను అడిగాను, అందుకునే ప్రశ్న వేశాను మధ్యలో. వాక్యం ఏమైంది? ఇప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఆ వాక్యం మనకి ఎలాగుంది? జుంటె తేనె దారుల కంటే. ఇది మనం గ్రహించాలి. ఏది గ్రహించాలి అంటే, ఈ వాక్యం మనల్ని బ్రతికించేది. ఈ వాక్యం మనలను, దగ్గరగా చెప్పండి, వాక్యం మనలను బ్రతికించేది అని కనుక ఆలోచన లేకపోతే సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తాం మందిరంలో. బ్రతికించేది అనేది ఆలోచన మన జీవితంలో లేకపోతే పక్కవారితో మాట్లాడతాం. ఈ వాక్యం మనలను బ్రతికించేది అనే ఆలోచన, గ్రహింపు మనకు లేకపోతే పిల్లలతో కాలక్షేపం చేస్తాం. మీకు అర్థమవుతుందా ప్రియులరా? ఇలా కాలక్షేపం చేసేవాళ్ళు, ఇలా ప్రక్క వాళ్ళతో మాట్లాడుకునేవారు, ఇలా సెల్ ఫోన్తో కాలక్షేపం చేసే వాళ్ళందరూ కూడా త్రోవ ప్రక్క పడిన విత్తనాలను పోలినవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం విత్తబడుతుంది కానీ అది ప్రక్కన పడుతుంది, హృదయంలో పడట్లేదు. ప్రక్కన పడుతుంది, హృదయంలో. ఇప్పుడు వాక్యం ఎక్కడ పడాలి? హృదయములో పడాలి. అందుకని చాలా జాగ్రత్తగా సాతాను ఎత్తుకుని పోతున్నాడంటే అండి, విత్తుతున్న వాక్యాన్ని సాతాను ఎత్తుకుని పోతున్నాడు. వాడు విన్నవడు. ఎందుకని? వాడి నైజం ఏంటంటే, బాగున్న వాడిని పాడు చేయడమే వాడి నైజం. అందుకని వాక్యం విన్నవడు సెల్ ఫోన్తో కాలక్షేపం చేయమంటాడు. వాడి నైజం ఏంటంటే పక్క వాళ్ళతో మాట్లాడమంటాడు. వాడి నైజం ఏంటంటే పిల్లలతో ఆడుకోమంటాడు, కొంతసేపు నిద్రపోమంటాడు, కొంచెం పోగమంటాడు, కొంచెం ఏదో కూర్చుని వెళ్ళిపో, అందరిలాగానే నలుగురితో నారాయణ కులంతో అన్నట్లుగా కూర్చుని వెళ్ళిపోమంటాడు. నిన్ను ఎన్నవడు సరిగ్గా, ప్రభువులో నిన్ను బలపడినవాడు, ప్రభువులో నిన్ను స్థిరపడినవాడు, ప్రభు కొరకు నిన్ను బ్రతకాలనే ఆలోచన నీలో కలగనివ్వకోకుండా పూర్తిగా నాశనం చేయాలనే ఆలోచన అపవాదిలో ఉంటుంది. కనుక అపవాది ఎవరిని సరిగ్గా వాక్యము విననివ్వడు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు అపవాది వాడు ఫలించకోకుండా ఎత్తుకుని పోతుందని. దేవునికి స్తోత్రం చెప్పండి.
అంతే కదండి. రెండోదిగా మన వాక్యంలో ఎదక్కోకుండా, వాక్యంలో మనం ఫలించకోకుండా మరలా లోకంలో మనకు కొన్ని శ్రమలు వస్తాయంటే, కొన్ని హింసలు వస్తాయి. ఈ హింసలను బట్టి మనం ఏం చేయలేకపోతున్నామంటే ప్రభువులో బలపడలేకపోతున్నాం. ప్రభువులో మనము బలపడలేకపోతున్నాం. ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతకలేకపోతున్నాం. ప్రభు కొరకు ఉన్నతంగా జీవించాలనే ఆలోచన మన జీవితాల్లో నుండి తొలగిపోతుంది. ఎప్పుడు అంటే శ్రమలు హింసలు వచ్చినప్పుడు వాటిని ఏమన్నారంటే రాతి నేల మీద పడిన విత్తనాలు అన్నాడు. ఇప్పుడు మూడో మాటను గురించి మనం నేర్చుకోబోతున్నాం ప్రియులరా. ఈ వాక్యాన్ని నేను త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రియులరా, వాక్యాన్ని ఒకసారి చూద్దామండి. మొదటగా మనం మార్కు సువార్తలో చూస్తే అక్కడ కొన్ని విషయాలు చాలా అర్థవంతంగా రాయబడి ఉన్నాయి. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. హల్లెలూయా, దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చూద్దామండి రాయబడిన సందర్భం. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము రాయబడినటువంటి సందర్భాలు 17వ వాక్యం నుండి చదవండి. ఆ వాక్యం అని. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలిచుదురు, కానీ వాక్యం నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతరపడుదురు. అంటే తొలగిపోతారు. శ్రమ వచ్చినప్పుడు తొలగిపోతారు, హింసలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు తొలగిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎవరు అంటే చెప్పండి. ఇప్పుడు ఎవరండి వీళ్ళు? రాతి నేల మీద పడిన విత్తనాలు పోలినవారు. నెక్స్ట్ ప్రియులరా, 3వ వాక్యాన్ని తర్వాత వాక్యాన్ని చదువుదాం. ఇతరులు ఆ ఆ ఆ ఆ ఆ ఆ దేవునికి స్తోత్రం, దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. చూడండి రాయబడిన సందర్భాలను. ఇతరులు ముండ్ల పొదలలో పడినవారు. మరి కొంతమందిని గురించి చెప్తున్నాడు. వీళ్ళు ఎక్కడ పడిన వారంటండి? ముండ్ల పొదలలో పడినవారు. ఇప్పుడు ఏం జరిగిందంటే అండి, నెక్స్ట్ ఐహిక విచారము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ విచారం అంటే అండి? ఐహిక విచారము అన్నాడు. ప్రియులరా, ఈ ఐహిక విచారము అనే దాని గురించి అర్థం మనం చేసుకుంటే, లోకములో ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుదుమా, పిల్లల్ని పెంచాం, పెద్దవారిని చేసాం, వాళ్ళ పెళ్ళేంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచనతో బ్రతికే వాళ్ళందరి గురించి రాయబడుతున్న మాటే ఈ మాట, ఐహిక విచారం. అంటే బిడ్డలకు పెళ్లి చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి, బిడ్డలను చదివించాలి, వారి పరిస్థితి ఏంటి, లేకపోతే రేపటి దినము పరిస్థితి ఏంటి అనే వాళ్ళందరి గురించి కూడా ప్రియులరా ప్రభు అయినటువంటి క్రీస్తు చెప్తున్నాడు. ఇవి లోకంలో ఎలా పోల్చాడంటే ముళ్ళ పొదలతో సమానంగా పోల్చాడు. ఇప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఎదక్కోకుండా, ప్రభువులో ఎదక్కోకుండా, ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతక్కోకుండా, వాక్యానుసారంగా మనం నడుచుకోకుండా ఈ ఐహిక విచారం అనేటువంటి ఈ వ్యాధి మనలను అణిచివేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, మత్తయి సువార్తలో మనం చూస్తే ప్రియులరా అద్భుతమైన సందర్భం అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త ప్రియులరా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి దేవుడు కొన్ని విషయాలు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఆ మాటను మనం చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఇంకా దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. చూడండి 6వ అధ్యాయము 5వ వాక్యం నుండి 25వ వాక్యం నుండి చదువుదాం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణముల గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహము గురించి అయినను చింతించకూడి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దీన్నే ఏం తిందమా, ఏం తాగుదుమా, ఏమి ధరించదమా అని చింతించే దానిని ఏమంటారంటే ఐహిక విచారము అంటారు. పొద్దున్నే మనిషి లేవగానే, సాయంకాలం పడుకునే ముందు పొద్దున్న లేవగానే మనిషి ఆలోచన చేస్తాడు. ఏమని ఆలోచన చేస్తాడు? ఈరోజు ఏం తిందాం, ఈరోజు మన పరిస్థితి ఏంటి, ఈరోజు మనం ఏం తాగుదాం, లేకపోతే ఈరోజు ఏం ధరిద్దాం అనే ఆలోచనతో మనుషులు బ్రతుకుతున్న సమాజంలో మనం ఉన్నాం ప్రియులరా. దీని గురించి ప్రభు అయినటువంటి క్రీస్తు అంటాడు, దీని ఐహిక విచారము అని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి చూడండి దాని గురించి చూస్తే, అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహము గురించి అయినను చింతించకూడి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఆ విషయం చెప్పనా, మనం ఎప్పుడు కూడా ఏం తిందాం, ఏం తాగుదాం, ఏమి ధరించుకుందాం అనే దాని గురించి మనం ఎప్పుడు మన మనసులో ఏముండకూడదు,
చింత అనేది ఉండకూడదు. చెప్పండి, ఇప్పుడు ఏముండకూడదు? చింత అనేది ఉండకూడదు. ఈ చింత అనేది ఆధ్యాత్మికంగా ఎదక్కోకుండా మనం ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. దీన్ని ఏమన్నారంటే ముళ్ళ పొదలు అన్నాడు ప్రభు అయినటువంటి క్రీస్తు. ఈ చింత అనేది మన జీవితాల్లో ప్రార్థనలు ఎదక్కోకుండా, వాక్యం చదువుకోకుండా, ప్రభువులో బడపడుకోకుండా ఈ చింత అనేది మనం నిత్యం అణిచివేస్తూ ఉంటుంది. సరిగ్గా ప్రార్థనలో నిగ్రహ శక్తి లేకోకుండా మనం ప్రార్థన చేయకోకుండా ఉండడానికి అవకాశం. నిగ్రహ శక్తి ఉండదు. మోకరిస్తాం ప్రార్థన చేయాలని ఆసక్తి ఉంటుంది, కానీ ఈ చింత అనేది నిన్ను ఏం చేస్తుందంటే ప్రార్థన చేయకోకుండా అణిచివేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. అందుకనే కిందకి చూద్దాం ఒకసారి, రాయబడిన సందర్భాలు ఏమన్నాయో. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి. నాకు అక్కడక్కడ కనపడతారు. నాకు నిద్రపోయే వాళ్ళు కనపడితే మరో ఒళ్ళు మండిపోతుంది నాకు. ఎవరు నిద్రపోవద్దు మరి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? అసలు ఎవరు నిద్రపోకూడదండి. నిద్రపోవడం అసలు మహా దరిద్రం అనమాట. ఎక్కడ పడితే ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు. అందుకని వాక్యము ప్రసంగి గ్రంథంలో అంటాడు, పడుకోవడానికి ఒక సమయము, ప్రతిదానికి ఒక సమయం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. ఎవరు నిద్రపోకండి? ఎవరు చెప్పండి. ఇప్పుడు అదే ఫస్ట్ ప్రారంభంలో వాక్యం ఏం చెప్తుందంటే, వినకోకుండా త్రోవ పక్కన పడిన విత్తనాలు. విన్నవడో నిద్రపోమంటాడు, తోక ఊపుతాడు, వచ్చి ఫ్యాన్ గాలి సిరుతా ఉంటుంది, చల్లగా కునుకులాగుతుంటుంది ఏసీలో కూర్చున్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే, పక్కనే కూర్చుంటాడు. ఎవడు? మన తండ్రి. ఎవరండి ఆయన? అపవాది ఊపుతూ ఉంటాడు, పడుకోరా బాబు, వాక్యం వెనకో, ఆ వాక్యం అంటే మరి ఆత్మీయంగా ఫలిస్తావు, నువ్వు దేవుళ్ళో స్థిరపడిపోతావు, నువ్వు నా రాజ్యంలోకి నువ్వు రావాలి, దేవుని రాజ్యంలో వెళ్ళకోకుండా ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే నిద్రపోవద్దని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. అలా కఠినంగా మాట్లాడని మీరు ఏమనుకోవద్దు. శ్రేష్టమైంది దేవుని వాక్యం. నేను అందుకునే ప్రారంభంలో ఎత్తుకున్నాను ఏమనంటే, అది మనల్ని బ్రతికించే శక్తి కలిగిన దేవుని యొక్క అర్థమవుతుందా? ఆహారం తినకపోయినా పర్లేదు, కానీ వాక్యం లేకపోతే చచ్చిపోతాం, పరలోక రాజ్యంలో నరకానికి వెళ్ళిపోతాం. చాలా శ్రేష్టమైంది ఏంటది? వాక్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇందాక గొలపాన వాళ్ళ దగ్గర అన్నాను, ఒళ్ళు దగ్గరెట్టుకుని వాక్యం ఏనండి అన్నాను. వాళ్ళు ఎలా చూస్తున్నారు? ఇంకా నేను చెప్పాను కదా ముందు ప్రారంభంలో, నేను చెప్పే మాటలు కొద్ది కఠినంగా ఉంటాయండి అన్నాను. పర్లేదండి, ఇంకా ఒళ్ళు మండిపోయేలాగా చెప్పండి అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనకేమవ్వాలి చెప్పండి? ఇప్పుడు బాగా ఒళ్ళు మండాలి. మండకపోతే మనలో ఏమి రాదు? నూతన ఉద్యమం రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. ప్రియులరా, ఆహారము కంటే వస్త్రముల కంటే కూడా మనము చాలా శ్రేష్టమైన వారము. చెప్పండి ఇప్పుడు దేనికంటే? ఆహారము కంటే, వస్త్రముల కంటే మనము చాలా శ్రేష్టమైన వారం. ప్రియులరా, వాక్యాలు రాయబడి ఉన్నాయి అక్కడ. కిందకు చూడండి ఏమని రాయబడి ఉన్నాయో. చదవండి. ప్రాణమును, వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. వేటికంటే? ఆకాశ పక్షుల కంటే మనం బహుశ్రేష్ఠులం అంటండి. మీకు ఆ విషయం చెప్పనా? ఆకాశ పక్షులు చచ్చిపోతే వాటి ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతో తెలియదు, కానీ మనం కనుక ప్రభువులో నమ్మకంగా బ్రతికితే మనం ఈ భూమి మీద కన్ను మూయగానే పరలోక రాజ్యంలో ప్రభు ఎదురు కన్ను తీరుస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మనకిచ్చిన గొప్ప ధన్యత, మనకిచ్చిన గొప్ప శ్రేష్టత మరి ఎవరికి ఇవ్వబడలేదు, లోకంలో ఎవరికి కూడా ఇవ్వబడలేదు. అందుకనే ప్రభు అయినటువంటి క్రీస్తు అంటున్నాడు, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. ఆ కిందకి చదవండి. మీలో ఎవరైనాను చింతించడం వలన, బాగా చదవండి, మీలో ఎవడైనాను చింతించుట వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడా? దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పండి. బాగా చింతించడం వల్ల మానసిక రోగం వస్తుంది తప్ప, అర్థమవుతుందండి, ఉపకారం ఏమి ఉండదు. బాగా చింత అనేది అనారోగ్యానికి దారి తీస్తుంది. బాగా చింత
ఏంటి పరిస్థితి అని మరీ ఎక్కువగా ఆలోచించకూడదు. మరీ ఎక్కువగా ఆలోచిస్తే నెత్తి మీద ఎంట్రుకలు కూడా తెల్లగా అయిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఏం చేయాలంటే రంగేసుకోవాలి. నేను కూడా బాగా ఆలోచించి ఈ మధ్యలో అక్కడక్కడక్కడ నెమ్మదిగా వచ్చేస్తున్నాయి ఒక్కొక్కటి తెల్లటి వెంట్రుకలు. అద్దంలో చూసుకుని వచ్చిన వెంట్రుకలు తీసి పక్కకి పెట్టేయడం తప్ప తెల్ల వెంట్రుకను నల్లగా మార్చడానికి అవకాశం లేనే, చెప్పండి బిగ్గరగా, లేదు. అందుకనే ప్రభు అయినటువంటి క్రీస్తు ఏమన్నాడంటే మరి ఎక్కువగా ఆలోచించడం వల్ల నువ్వు ఉద్ధరించేది ఏమి, చెప్పండి. ఇప్పుడు ఎవరైనా, మీరే కాదు, ఏ టయానికి ఏం జరగాలో, ఎలా జరగాలో, దానికి పరిష్కారం ఏంటో, దానికి మార్గం ఏంటో అన్ని దేవుడు సిద్ధపరిచే ఉండిచ్చేస్తాడు. కనుక మరీ ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. మీకు అర్థమవుతుందా? బిగ్గరగా చెప్పండి. అర్థమవుతుందా? నారు పోసిన దేవుడు, భలే చెప్పారండి, దేవునికి స్తోత్రం చెప్పండి. సామెతల పూర్వం నుంచి మనం వింటానే వస్తున్నాం, కానీ చింత మాత్రం మనసులో నుంచి పోవట్లేదు. హల్లెలూయా, దగ్గరగా చెప్పండి. మనసులో చింత మాత్రము పోవట్లేదు. అది నాలో ఉంది, మీలో ఉంది, అందరిలో ఉంది. ప్రభు అయినటువంటి దేవుడు ఈరోజు అదే చెప్తున్నాడు. ఈ ఐక్యక విచారం అనేటువంటి చింత ప్రభువులో ఆధ్యాత్మికంగా ఎదక్కోకుండా అణిచివేస్తుందంటండి. అయ్యా, పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లల పెళ్ళిళ్ళేంటి, పిల్లల చదువులేంటి, ఈ ఆలోచనతో మనం బ్రతకడం వల్ల ప్రియులరా ఆధ్యాత్మికమైన చింత, ప్రార్థనలో ఎదక్కోకుండా, వాక్యం చదువుకోకుండా, ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతకోకుండా ఈ ఐకిక విచారం మనలను అణిచివేస్తుంది అని దేవుని వాక్యము ప్రియులరా ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతుంది. కిందకి చదవండి, ఏమని రాయబడి ఉన్నాయో. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించడి. అవి కష్టపడవు, వడకవు, ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సలోమోను సహితము వీటితోనొకదానినైనను అలంకరింపబడలేదు. హల్లెలూయా, దగ్గరగా చెప్పండి. పిల్లరా, ఆ అందాన్ని చూసి ప్రకృతిలో ఉన్న ఆ అందాన్ని చూసి అంటండి సలోమాను కూడా ఎంతో ఆశ్చర్యపోయాడండి. ఆశ్చర్యాన్ని కలిగించిందండి. మహాజ్ఞాని అయిన సలోమాను కూడా ఆ ప్రకృతిలో ఉన్న ఆ గడ్డి పువ్వులు చూడండి ఎంత అందంగా కనబడతాయో కదండి. కాసే ఆ పువ్వులు చూడండి ఎంత సౌందర్యంగా కనపడతాయో. వాటికున్న అందము ప్రియులరా మనకి ఎంత మాత్రము, వాటిని ఎలాగా అంత అందంగా దేవుడు కలగజేశాడు అని ఆ అడవి పువ్వులు చూడండి, అవి ఎలాగా అంత అందంగా సౌందర్యంగా కనపడగలుగుతున్నాయి. దేవుడే కదా వాటిని అంత అందంగా కలగజేశాడు. కనుక మనమెందుకు మన వస్త్రాల కోసం మనం అంతగా ఆలోచించవలసిన పని ఏముంది అని దేవుడు తన యొక్క వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. అంటే మనం ఏం ధరిందామా, ఏం కట్టుకుందామా అనే ఆలోచనతో మనం ఉన్నాం. ఏ రోజు కూడా మనం ఏం తిందామా, ఏం ధరిందామా అనే ఆలోచన మీ బ్రతుకుల్లో ఉండకూడదు. ఆ చింత అనేది మీరు ఎప్పుడూ కలిగి ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, మనము క్రిస్మస్కి ఒక పాట పాడుతూ ఉంటారు. ఏమండి అమ్మా? అబ్బా, అది కాదండి, నాకు ఇంకొక పాట గుర్తుకొస్తుంది. కానీ ఏంటంటే కొత్త చీరకు మ్యాచింగ్ లేదంట. దేనికి చెప్పండి ఇప్పుడు? ఆ పాట ఎవరికైనా గుర్తొస్తుందో సారి పాడేయండి. ఏ చీరకు మ్యాచింగ్ లేదు? ఏం చెప్పను క్రిస్మస్ తాత మమ్మీ సంగతి, కొత్త చీరకు. అబ్బా, చూసారండి, పండగ వచ్చిందంటే కొత్త చీరకు ఏం కావాలి? చెవులకి మ్యాచీ కావాలి, చేతులకి మ్యాచ్లు కావాలి, అన్నిటికీ ఏం కావాలి? మా మగవాళ్ళు ఏమైనా తక్కువ అనుకుంటారేంటి? వాళ్ళకి మ్యాచింగ్లు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరికి మ్యాచింగ్ లేనిది ఏది తొడగమండి. హల్లెలూయా. అంటే తొడిగే దానికోసం ఎంత ఆలోచన కదండి, తొడిగే దానికోసం ఎంత ఆలోచన ప్రియులరా. అంటే వస్త్రాల కోసం ఇంత ఆలోచన చేస్తాం, తినేదానికోసం ఇంత ఆలోచన చేస్తాం. వీటన్నిటికంటే విలువైంది మీ ప్రాణము ప్రియులరా. ఇలా లోక సంబంధమైన దాని గురించి ఆలోచించడం వల్ల ఈ ఐహిక విచారం అనేది మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదక్కోకుండా, ప్రార్థనలో ఎదక్కోకుండా, వాక్యములో ఎదక్కోకుండా ఈ ఐహిక విచారం అనేది మిమ్మల్ని అణిచివేస్తుంది అని దేవుని వాక్యము ప్రియులరా ఈరోజు మనతో మాట్లాడుతుంది. కిందకు చదవండి, ఏమని రాయబడి ఉందో. నేడుండి రేపు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి. అన్యులు వీటన్నిటి విషయమై విచారింతురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవి అన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసా తెలీదా? చెప్పండి బిగ్గరగా. మొట్టమొదటి టైలర్ ఎవరు చెప్పండి? ఎవరు కుట్టించాడు? ఆదాము అవ్వలకి దేవుడు ఏం చేశాడు? చర్మపు చొక్కాలు, ప్రభు చక్కటి వస్త్రాలు,
వాళ్ళకి ఆ కుట్టిచ్చాడంట. వాళ్ళైతే ఆకులు కుట్టుకున్నారంట, దేవుడైతే చర్మపు చొక్కాలు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు వేసుకున్న మన ప్రతి దుస్తువు కూడా ప్రకృతిలో నుండి వచ్చిందే కదండి. దేవుడు ప్రతి దానిని కూడా మనకు కలగజేశాడు, ప్రతి దానిని కూడా సృష్టించాడు. దేవుడు సమస్తము నీ కొరకు తయారు చేసి ఉంచాడు కనుక నువ్వు దాని గురించి ఆలోచించవలసిన పనేమీ లేదు. హల్లెలూయా. ప్రియులరా, ఈ ఐహిక విచారం అనేది మనిషిని ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. ఏమణిచివేస్తుంది? ఐహిక విచారం. దీన్ని ఏమన్నారంటే ముళ్ళ పొదలు అన్నాడు. విచారం అనేది మన జీవితాల్లో ఎంత మాత్రం ఉండవలసిన పని లేదు. మనం దేవుడి మీద భారం వేస్తే, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే సమస్తమును దేవుడు తన కార్యాలను నూతన పరుస్తాడు. మన ఎడల అద్భుతమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. దగ్గరగా చెప్దాం, హల్లెలూయా. ప్రియులరా, తర్వాత మాట ఏమని రాయబడి ఉంది అంటే ఒకసారి ఆ వాక్యాన్ని చదువు. 4:19. వీరు చూడండి, ఫస్ట్ మాట ఐహిక విచారం, రెండవదిగా ధనమోసము, మరి ఇతరమైన అపేక్షలలోనూ లోపల చొచ్చి వాక్యము అనుచుట వలన అది నిష్ఫలమగును అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? రెండోదిగా ప్రియులరా, ఏమి అణిచివేస్తుంది వాక్యంలో ఎదగకుండా అని ఆలోచన చేస్తే, ధనము అనేది మనిషిని భూమి మీద అణిచివేస్తుంది అంటండి, ప్రభువులో ఎదక్కోకుండా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం అణిచివేస్తుంది ప్రియులరా? ఈ ధనము గురించి పరిగెట్టిన ఇద్దరు గురించి మీకు చాలా స్పష్టంగా ప్రభు వాక్యాన్ని నేను తెలియజేస్తాను. వాక్యాన్ని చూద్దామండి నా ప్రియమైన దేవుని సంగమా. యెహోషువ గ్రంథము ప్రియులరా 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభ వాక్యం నుండి చదువుదామండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభ వాక్యం నుండి చదువుదామండి. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ఇంకా చాలా మంది చేతులు ఎత్తట్లా, నేను అందుకని మరొకసారి చెప్పాను. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి. అన్ని చేతులు నాకు కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి వాక్యం ఏమని చెప్తుందంటే ప్రియులరా, ఆలోచన చేస్తే ప్రియులరా, రాయబడిన సందర్భాలు ఒకసారి మనం చూస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము ప్రియులరా మొదటి వాక్యం. ఇప్పుడు ఒకసారి దాని గురించి మనకు అర్థం కావాలంటే వాక్యం సరిగ్గా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాగ్దాన భూమికి ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి. ఇప్పుడు మధ్యలో వీళ్ళకి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రాన్ని ప్రభు 2 పాయలుగా చీల్చాడు, నడిపించుకుంటూ మోషే వాళ్ళని నడిపించాడు. మార్గ మధ్యలో ఆహారం అంటే ఆహారం వచ్చింది ప్రియులరా, మాంసం అంటే మాంసం వచ్చింది. ఏది కావాలన్న దేవుడు ఎడారిలో వాళ్ళకి సమృద్ధిగా సమకూర్చాడు. దాహం అంటే బండను కొట్టగా నీళ్ళు వచ్చాయి. ఇలా వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ వీళ్ళ యాత్ర కొనసాగుతుంది. ఇప్పుడు ప్రియులరా, ఎరుకో అనే ప్రాంతం వచ్చిందంటండి. ఆ ఎరుకో అనే ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఎరుకో గోడలు బలమైన గోడలంట. మీకు ఒక విషయం చెప్పనా? ఎరుకో గోడల మీద ప్రియులరా 2 రథాలు అటు ఇటు తప్పుకునేటువంటి వెడల్పు కలిగినటువంటి గోడ అనమాట అండి. అది మీకు అర్థమవుతుందా? ఇంచుమించుగా 20 అడుగుల పొడవు కలిగినటువంటి మందము కలిగిన గోడది. ఏంటది? మీకు ఒక విషయం చెప్పనా? ఆ గోడ మీద ఎరుకో గోడల చుట్టూ కూడా రథాలు తిరుగుతూ ఉండేవి. శత్రు సైన్యం ఏమైనా ఎరుకో అనేటువంటి ప్రాంతం మీదకి యుద్ధానికి వస్తే ముందుగా తెలియాలి కనుక ఆ ఎరుకో గోడల మీద రథం తిరుగుతూ ఉండేది. ఒకటి అటు వెళ్తూ ఉంటే ఒకటి ఇలా తిరుగుతూ ఉండేది. మన భారతదేశానికి ఎవరుంటారండి? మిలిటరీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమంటారు? ఆర్మీ వాళ్ళు ఉంటారు. ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశాన్ని కాపాడడం కోసం వాళ్ళు బార్డర్లో చాలా జాగ్రత్తగా మన కొరకు వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. శత్రు సైన్యము మన దేశంలోనికి చొరబడుకోకుండా వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. అలాగే ఎరుకో గోడలు ప్రియులరా, గోడల్లోనికి శత్రు సైన్యం రాకోకుండా 20 అడుగుల వెడల్పు కలిగిన మందము కలిగిన గోడలు కట్టేశారంటండి. ఆ గోడల మీద రథాలు అటు ఇటు తిరుగుతూ ఉండేయంటండి. ఎందుకంటే శత్రురాజులు వస్తే ముందుగానే శత్రురాజులు మన దేశం మీదకి రాబోతున్నారని వాళ్ళకి తెలియడానికి ఆ గోడల మీద రథాలు అలా తిరుగుతూ ఉండేయంటండి. ప్రియులరా, ఇప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు అన్నాడంటే ఎరుకో గోడలు దాటి మీరు అవతల గుండా వెళ్ళి ఆ దేశం నుంచి మీరు పాలుతేనెలు ప్రవహించే వాగ్దాన భూమికి వెళ్ళాలి అన్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళగానే ప్రియులరా, ఆ గోడలు చాలా బలమైనవి, చాలా మందమైనవి.
అయితే వీళ్ళు వెళ్ళడానికి, ఆ గోడలు పడగొట్టడానికి వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు చేయలేరు, దాన్ని పడగొట్టలేరు. అప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు ఏమన్నాడంటే, మీరేం చేయవలసిన పని లేదు, ఎరుకో గోడల చుట్టూ 7 సార్లు తిరగండి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, 7 మార్లు వాళ్ళు తిరిగారంట, కేకలు వేశారంట, అరిచారంట, ప్రార్థన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ. ఆ ఎరుకో గోడల చుట్టూ 7 మార్లు తిరిగితేనంటండి, ఆ 7 మార్లు తిరిగిన తర్వాత అంత బలమైన గోడలు అంటండి నేలమట్టం అయిపోయాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతకుముందు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఆ ప్రాంతానికి వెళ్తున్నారు, ఎరుకోని మీరు ఆక్రమించుకోబోతున్నారు, ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నారు, కనుక ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వస్తువు, అది బంగారమైన, వెండైనా, ఏదైనా సరే అది శపితమైనది అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. అదేంటి చెప్పండి ఇప్పుడు? శపితమైనది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ఎరుకోను జయించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆ శపితమైన దానిలో దేనిని మీరు తీసుకోకూడదు. దేనిని మీరు చెప్పండి బిగ్గరగా, దేనిని మీరు తీసుకోకూడదు అని చెప్పేసి ప్రభు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటికీ కూడా యెహోషువ ద్వారా ప్రకటన చేశాడంట. యెహోషువ ద్వారా ప్రకటన చేశారంట. ప్రకటన చేసిన తర్వాత ఎరుకో గోడలు నేలమట్టం అయ్యాయి. ఇప్పుడు ఎరుకో గోడల్లోనికి ప్రవేశించారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారంటండి. ప్రభు అన్నాడంట, యెహోషువ కొంతమంది సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళు అన్నాడంటండి దేవుడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తుంటే యుద్ధంలోనంటండి వెళ్ళిన వాళ్ళందరూ ఏమవుతున్నారో తెలుసండి, అటు నుంచి ఎరుకోలో ఉన్నటువంటి ఆ శత్రు సైన్యము ఇశ్రాయేలు అందరిని ఏం చేస్తున్నారంటండి, ఊచకోత కోసుకుంటూ వచ్చేస్తున్నారంటండి. అంటే అందరిని నరుక్కుంటూ వచ్చేస్తున్నారంట, అందరూ చచ్చిపోతున్నారంట. అప్పుడు యెహోషువ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఏంటి నాయన ఈ పరిస్థితి అంటే, అక్కడ 7వ అధ్యాయంలో రాయబడిన మాట మనం చూస్తాం ప్రియులారా. చూడండి ఏమన్నాడు, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎంతమంది చేశారు చూసారండి? ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారని ఉంది, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇశ్రాయేలు అందరూ తిరుగుబాటు చేయలే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది చేశారో తెలుసండి తిరుగుబాటు? ఒకసారి కిందకు వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది. ఎట్లనగా యోధా గోత్రములో జరాహు మును మనముడును, జబ్ది మనముడును, కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? చూడండి ఎంతమందిని చూపింది. జరహు ముని మనవుడును, జల్దీ మనవుడును, కర్మి కుమారుడైన ఆకాను అనేవాడు ఒకడున్నాడు. ఎక్కడున్నాడు ఈయన? ఇశ్రాయేలీలోనే ఉన్నాడు. ఇతను ఎవరు అంటే దేవుని యొక్క సంఘములో ఉన్నవాడే, దేవుని ప్రజల్లో ఉన్నవాడే. పిల్లలు ఇటు చూడండి, ఎక్కడున్నవాడు? దేవుని ప్రజల్లో ఉన్నవాడే, ఇశ్రాయేలు సమాజంలో ఉన్నవాడే. ఇతనికి ఏం కలిగిందంటే, యుద్ధానికి వెళ్ళాడుగా. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వెండి బంగారము అంత తల్మని మెరిచిపోతుందంటండి. మెరిచిపోతున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు అని ఆలోచన లేకోకుండా, దేవుడు దాన్ని ముట్టొద్దు అనే ఆలోచన లేకోకుండా ఇప్పుడు ఏం చేశారంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు గౌగవ కనపడుతున్న కొంత బంగారము, కనపడుతున్నటువంటి కొంత వెండి తీసుకెళ్ళంట జాగ్రత్తగా గోతులో పాతి పెట్టాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ పాతి పెట్టాడు? అసలు దేవుడు ఏం చెప్పాడు? అసలు దాన్ని తీసుకోవద్దురంటే, ఈ ఆకాను ఇశ్రాయేలులో ఉన్నవాడే, దేవుని ప్రజలకు చెందినవాడే. ఇతడు ఏం చేశాడంటే ప్రియులరా, ఈ ఆకాను అనేటువంటి ఆయన త్వరగా వెళ్ళి కొంత బంగారం కొంత వెండి తెచ్చుకుని జాగ్రత్తగా దాచుకున్నాడంట. దాన్ని బట్టి ఒక్కడు చేసిన దాన్ని బట్టి ఎంతమంది శత్రువులు చేసులో ప్రియులరా చాలామంది చచ్చిపోయారండి. చాలామంది ఏమయ్యారు? చెప్పండి గట్టిగా, దగ్గరగా చెప్పండి. చచ్చిపోరు లేదా? చెప్పండి, ఇప్పుడు చచ్చిపోరు లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. మీకు ఆ విషయం చెప్పనా? ఒక్క చీర పురుగు ఉన్నా చాలు మొత్తం చెట్టు అంతా చెప్పండి తిందా? ఒకాకి తినేది వదిలేద్దా? కాదు. ఏం చేస్తుంది? సంఘంలో ఒక్క పురుగు ఉంటే సరిపోద్ది. ఏం చేస్తుంది? మొత్తం భూమిలో గుల్లలు చేసేద్ది. అదేదో పురుగు ఉంటుంది కదా లోపల, రెక్కల పురుగు ఉంటుంది, భూమిలో ఉంటుంది. అది ఏమంటారు దాన్ని? కుమ్మర పురుగు. అది లోపల ఉంటుంది కదా, మొత్తం డొలికేద్ది. అలాగే ఒక్క చీడ పురుగు ఉంటే చాలు మొత్తం అంతా. చెప్పండి ఇప్పుడు. ఇంట్లో ఒక్కడుంటే చాలు. 4 అన్నదమ్ములు ఉన్నారా? ఒక్కడుంటే చాలు చీడ పురుగు మొత్తం ఇంటి అంతటికి చెడ్డ పేరే. తల్లిదండ్రులకి చెడ్డ పేరు, అన్నదమ్ములకి చెడ్డ పేరు, అందరికీ చెడ్డ పేరు. ఒక్క పురుగు సరిపోద్ది. ఒక్కడు సరిపోతాడు మొత్తం కులం చెడగొడతానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కదా? చెప్పండి గట్టిగా. అవునా కదా?
ఇద్దరే ఉండొచ్చు, ఒక్కడు చెడిపోతాడు మొత్తం అమ్మ నాన్న పేరు చెడగొట్టడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. ఇశ్రాయేల్ చాలా మంది ఉన్నారు, ఒక్కడే ఎవడండాడు? ఆకాను. చూసారండి, దేవుడు ముట్టొద్దన్నాడు, దేవుడు తీయొద్దన్నాడు. త్వరగా వెళ్ళిపోయి అతను చూసి తలుక్కుమంటే ఆయన నగలో బంగారం. రాత్రి చెప్పారండి అయ్యగారు ఏం చేశాడంట, పెళ్ళి ఏం చేసిందంట, మొత్తం దిగబోసి చేసుకుందంటే ఇలాగ మారత్తల్లి. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం దగ్గరగా చెప్పొచ్చుగా. హల్లెలూయా. అర్థమవుతుందండి? పైకో వేషం లోపల వేషం అలాగ ఉండకూడదు ప్రియులరా, ఎప్పుడు ఒక రకంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, దగ్గరగా చెప్పాలి. ఒక్కడే మొత్తం షైన్ అంతటికి ఏమొచ్చేసింది చెప్పండి, ఇప్పుడు శాపం వచ్చేసింది. వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రియులారా చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఏంటి ప్రభువా అని యెహోషువ ప్రార్థన చేస్తే రాయబడిన సందర్భాలు చూడండి, కిందకి చదవండి. కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించను. చెప్పండి, ఇప్పుడు ఒక్కడి వలన ఇశ్రాయేలు మీద అందరి మీద కోపించాడండి. వాక్యం చదవండి. యెహోషువ మీరు వెళ్ళి ఆ దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను అనేటువంటి దగ్గరనున్న ఆయన పురమునకు ఎరుకో నుండి ఏగులు వారిని పంపగా వారు వెళ్ళి చూచి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, ఇలాగా యుద్ధంలోకి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళు చనిపోతూ ఉంటే అప్పుడు తెలిసింది వీళ్ళు ఎవరో శపితమైన దాన్ని దేవుడు ముట్టొద్దన్న దాన్ని ముట్టారు అని చెప్పేసి తెలియగానే ఎవరు అని తెలియగానే ఆకానని తెలిసిందంటండి. ఆకానని తెలియగానే ప్రియులరా, దేవుని సంఘంలో ఉన్నవాడే, దేవుని ప్రజల్లో ఉన్నవాడే ఈ ధన వ్యామోహము అతనికి ఎక్కువ అయిపోవడం వల్ల, దేవుడు ముట్టొద్దన్న వాళ్ళని ముట్టడం వల్ల, శపించిన దాన్ని అతడు తీసుకోవడం వల్ల ప్రియులరా ఇప్పుడు అతడు ఒక్కడికే కాదు ఇశ్రాయేల్లో చాలా మంది నష్టపోయారు. దాన్ని బట్టి ఆకాను కుటుంబము కూడా నష్టపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరెవరు నష్టపోయారు? ఆకాను కుటుంబం కూడా నష్టపోయారు. వాక్యం చూద్దామండి ఒకసారి, కిందకి 25వ వాక్యాన్ని చదవండి, ఏమని రాయబడి ఉందో. అప్పుడు యెహోషువ నీవెలా మమ్మల్ని బాధించితివి, యెహోవా నిన్ను బాధపరచననగా ఇశ్రాయేలీలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపేద్రేకము విడిచిన వాడే మళ్ళు కొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి అకోరు లోయ అని పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? మొదటి నష్టమేమో ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది, ఆ తర్వాత నష్టమేమో ఆకాను కుటుంబం అంతటికి కూడా గొప్ప నష్టము కలిగింది. కారణం ఏంటో తెలుసండి? ఇశ్రాయేలు ప్రజల్లోనే ఉన్నాడు, దేవుని ప్రజల్లోనే ఉన్నాడు. ఈ ధనము వ్యామోహం ఎక్కువైపోవడం వల్ల ప్రియులరా ఆ యొక్క శాపము ఆకానుకు వచ్చింది, ఆకాను కుటుంబానికి వచ్చింది. ఆ ఇశ్రాయేలు ప్రజల్లో చాలా మందికి ఆ శాపము చెప్పండి ఇప్పుడు వచ్చిందా లేదా? చెప్పండి బిగ్గరగా. ప్రియులరా, ధనం సంపాదించాలనే ఆలోచన మంచిదే, సంపాదించుకోవాలనే ఆలోచన మంచిదే. కానీ దురాశ దుఃఖానికి చెప్పండి బిగ్గరగా, దురాశ దుఃఖానికి కొద్ది బిగ్గరగా చెప్పొచ్చుగా. ఏం చేటు? దురాశ దుఃఖానికి చేటు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా దేవుడు మనకు 6 దినాలు పని చేసుకోమన్నాడు. 7వ దినం మాత్రము విశ్రాంతి దినము. ఆ రోజు మనందరము కూడా దేవుని మందిరానికి వచ్చి ఆరాధనలో పాల్గొని ప్రభుని స్తుతించేటువంటి రోజు కనుక ఆ రోజు దేవునికి చెందింది. ఆ రోజు దొంగిలించకూడదు. ఆ రోజు సంపాదించింది ఏదైనా అది ఏంటంటే శపితమైనది. చెప్పండి ఇప్పుడు. దాని నష్టం ప్రియులరా అనుభవించుకోవడానికి మనమే కోరి తెచ్చుకుంటున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆకాన్ ఏం చేశారంటే శపితమైన దాన్ని ముట్టొద్దు అన్న దాన్ని, తీసుకోవద్దన్న దాన్ని తీసుకున్నాడు ప్రియులరా. ఆ నష్టం ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. ఆ నష్టం ఎవరికి వచ్చిందంటే వారి కుటుంబం అంతటికి కూడా ఆ నష్టం వచ్చింది. ప్రియులరా, ఈ ధన వ్యామోహం అనేది ఆకాన్ ఏం చేసిందంటే ప్రభువులో ఎదక్కోకుండా, పరలోక రాజ్యములోనికి వెళ్ళకోకుండా, ప్రార్థనలో ఎదక్కోకుండా, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతక్కోకుండా ఈ ధన వ్యామోహం ఏం చేసిందండి? చెప్పాలి బిగ్గరగా. అంచివేసిందా లేదా? బిగ్గరగా చెప్పండి. అంచివేసిందా లేదా? అంచివేస్తుంది. అది ఎవరినైనా, అది సేవకులనైనా, విశ్వాసులనైనా, ఎవరినైనా సరే ఈ ధన వ్యామోహం అనేది అందరినీ అంచివేస్తుంది ప్రభువులో ఎదగనివ్వకోకుండా. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియులారా, మరొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. రాజుల రెండవ గ్రంథము ప్రియులారా 5వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ కూడా ఒక ఆయన మనకు కనపడతాడు. ఆయన గురించి మనం చూస్తే చాలా అద్భుతమైనటువంటి మాటలు కనపడతాయి. ఈయన ఎవరంటే సేవకుడు తర్వాత సేవకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఇక్కడ ఎవరు కనబడతారంటే ఏలియా శిష్యుడు. ఎవరండి ఆయన? ఏలియా శిష్యుడు. అమ్మా, ఏలియా శిష్యుడు చూసారా? మరి అదే, మరి నేను అందుకనే చెప్తున్నాను, వాక్యం చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఏలియా శిష్యుడు అన్నాను నేను. ఎలీషా, గెహాజీ ఇంకా అక్కడ ఏముంది అదే చెప్పేస్తారు. ఇంకా గుడ్డెద్దెలు చేలో పడినట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పాలి, ఇంకా బిగ్గరగా చెప్పండి. అసలే ఆయన ఏమడుగుతున్నాడు? ఎవరి గురించి అడుగుతున్నాడు? గెహాజీ. ఇంకా నెక్స్ట్ ఈయన అదే చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారు మీరు, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. ఏలియా శిష్యుడు అదనమాట. ఇప్పుడు ఎలీషా శిష్యుడు, అది రైట్ ఆన్సర్. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు గెలుచుకున్నారు ₹1,00,00,000. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ప్రియులరా? ఇప్పుడు ఏలియా శిష్యుడు ఎలీషా శిష్యుడు. మీకు ఒక విషయం చెప్పనా? ఏలియా తర్వాత ఎలీషా శిష్యుడు అయ్యాడు. ఎలీషా తర్వాత గెహాజీ దేవుని శిష్యుడు అవ్వాలి. అర్థమవుతుందండి. ఎలీషా శిష్యుడు అవ్వాలి, దేవుని సేవకుడు అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ అతనిలోనికి ఏమొచ్చిందంటే ప్రియులారా, ఈ ధన వ్యామోహం అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, సిరియా దేశం నుండి నయమాను అనేటువంటి కుష్ఠరోగి ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. వస్తా ఏం చేశాడంటే విలువైన పట్టు వస్త్రాలు తీసుకొచ్చాడంట. వస్తా ఏం చేశాడంటే కొంత బంగారం వెండి అని తీసుకుని వచ్చాడంట. ఎందుకోసం వచ్చాడో తెలుసండి? నాకు రోగం ఉంది, ఆ రోగాన్ని కనుక బాగు చేస్తే ప్రవక్తకిచ్చి వెళ్ళిపోదామని వచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికిచ్చి వెళ్ళిపోదామని? అమ్మా, ఎవరికి? ప్రవర్తకిచ్చి వెళ్ళిపోదామని చెప్పేసి ఈయన వస్తే ఎలీషా రాగానే అన్నాడంట, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు ములిగేయండి అన్నాడంట. అందరికీ తెలిసిందేగా. చెప్పండి, తెలిసా తెలీదా? మర్చిపోయేవాడిని అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. భలే గుర్తుంటుందండి మీకు. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఎలీషా ఏమన్నాడంటే యోర్దాను నదిలో ములగమంటే, మా దేశంలో చాలా నదులు ఉన్నాయి, యోర్దాను నది కంటే గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ములిగితే సరిపోదా, ఇక్కడ దాకా రావాలా అని చెప్పేసి ఈయన ఏం చేశారంటే ప్రియులారా, వెళ్ళిపోతూ ఉంటే రథం తోలేటువంటి ఆయన అన్నాడు, వెళ్ళి ఒకసారి మొలగొచ్చుగా, నేనేమైనా ధనధాన్యాలు ఏమి అడగలేదుగా కదండి, ఏమి అడగలేదుగా. అడగలేదుగా. తల చుట్టూరు కొబ్బరిగా తీసి నెత్తిరేసి కొట్టుకోమనలేదుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 ఎండుమిరకాయలు 4 నిమ్మకాయలు తీసేసి కాళ్ళలో పడేయమని ఏం చెప్పలేదుగా. ఇలాంటి ఏది బలి చేస్తామని మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం దగ్గరగా చెప్పండి. ఒక ఆయన ఏంటంటే మందిరం కాడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ తల చుట్టూరు తిప్పుకొని అది కాళ్ళలో పడేసాడండి. ఇప్పుడు దరిద్రం అంటే ఎవరికి అంటుకోవాలి? మన ఆలోచన ఏంటంటే మనకున్న దరిద్రం అంతా తీసి ఎదుటోడికి అంటుకోవాలని అక్కడక్కడ పడేస్తూ ఉంటాం. ఏమి అంటుకోదు, అంతా ఉత్తిదే మూఢనమ్మకం. దేవునికి స్తోత్రం చెప్పండి. కావాలతో కేజీ ఎండుమిరకాయలు తీసి అక్కడ పడేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను ధైర్యంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ అయినా పడండి, నిమ్మకాయలైనా పర్లేదు, బిర్యానీలో చక్కగా దాన్ని పిండుకుని తినేస్తాను. దేవునికి స్తోత్రం. కొంచెం బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. ఆ నిమ్మకాయలు తీసేయడం వల్ల ఏం దరిద్రమే పోదండి. అర్థమవుతుందండి? మన భ్రమ అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, జరుగుతున్న సందర్భం ఏంటంటే వెళ్ళమన్నాడు, మొలగమంటే ఈయన వెళ్ళిపోతున్నాడు. గొప్ప గొప్ప పని చేయమంటే చేస్తావుగా, చేస్తాము చేయమా? చెప్పండి, చేస్తామా చేయమా? ఇదిగో దీనికోసం అక్కడికి వెళ్ళామనుకో, అక్కడికి వెళ్తాం. అర్థమవుతుందండి? అనకాపల్లి వెళ్ళమన్నాం అనుకో, అనకాపల్లి వెళ్తాం. ఏదైనా వచ్చిందంటే వెళ్ళమా? చెప్పండి, వెళ్ళమా? ఆ మధ్యకాలంలో దేవుడమ్మ అనే ఒక అమ్మ వచ్చింది. అమ్మ దగ్గరికి ఎంతమంది పరిగెట్టారో కదండి. వెళ్ళారా లేదా? చెప్పండి. ఇప్పుడు ఏ అయిన వచ్చినా పరిగెడతారు, ఏ అమ్మ వచ్చినా పరిగెడతా ఉంటాం మనం. అర్థమవుతుందండి? ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. అర్థమవుతుందండి ప్రియులారా? చూడండి, దేవుడు చెప్పిన దాన్ని జాగ్రత్తగా పాటిస్తే సరిపోద్ది, దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఇప్పుడు చూడండి, గెహాజీ చెప్పింది వెనకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఎల్లు మొలగొచ్చుగా, ఖర్చు లేని పరేగా, టికెట్ ఏం కొనమలేదుగా. టికెట్ ఏమైనా ఉందా? చెప్పండి. ఇప్పుడు టికెట్ ఏమైనా ఉందా? ఏమైనా ఉన్నదా? ఏమి లేదు. 150, 200
సినిమాల్లో టికెట్ పెట్టినట్లుగా మందిరాల్లో టికెట్లు ఏమీ లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నాయా? టికెట్లు పెడితే అసలు ఎవరైనా ఉంటారు ఇక్కడ? దేవునికి మహిమ కలుగునుగా. అసలు ఎవరు ఉండరండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి ఖర్చు లేని పని అని చెప్తే దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నా. ఎలుగు మొలగడం అంటే ఏంటి నీకు మాయరోగం అంటే అప్పుడు అనుకుంటే సరిలే ములిగి వెళ్ళిపోదాంలే అనుకుని ములిగాడంటండి. అప్పుడు అతడు రోగము చెప్పండి ఇప్పుడు మొత్తం రోగమంతా పోయిందంట. అతని దేహము పసిపిల్లవాని దేహములాగా మార్చబడ్డదంట. ఇప్పుడు ఈయన అనుకున్నాడంట, నాకు ఆరోగ్యం వచ్చింది, నాకు స్వస్థత కలిగింది కనుక నేను వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి నేను తెచ్చిన కానుకలు ఎలీషాకి ఇద్దామని చెప్పేసి ఎలీషా దగ్గరికి వెళ్తే అని అన్నాడంట, జీవం కలిగిన యెహోవా తోడు, అసలు నీ దగ్గర ఉన్నది నాకు ఏది చెప్పండి గట్టిగా. నీ దగ్గరున్న పట్టు వస్త్రాలు నాకు వద్దు, నీ దగ్గరున్న వెండి బంగారం నాకు వద్దు, నువ్వు వెళ్ళిపోరా బాబు, నీ పన్ను చూసుకో అన్నాడంట ఈయన. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఫోన్లో వెండి బంగారము పట్టు వస్త్రాలు ఎలాగ తీసుకొని అన్నావు కనుక నేనే కాస్తంత ఇశ్రాయేలు దేశంలో కాస్తంత మట్టి తీసుకుని వెళ్తాను, కంచెరగాడిది మోసేంత మట్టి మా దేశానికి పట్టుకెళ్తాను అన్నాడంట. అప్పుడు ఎలీషా అన్నాడంట, మోసుకెళ్ళు అన్నాడంట. ఇప్పుడు అది ఏం చేశాడంటే ఒక బస్తా మట్టి ఏం చేస్తాడంటే కంచెరగాడిది మోసేంత మట్టి ఆ బస్తాలో వేసుకుని ఇతడు వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతూ ఉంటే ఎలీషా దగ్గర ప్రార్థనలో కనిపెట్టుకుని ప్రార్థన చేసేటువంటి ఎలీషా ప్రక్కన ఉన్నటువంటి గెహాజీ ఆలోచన చేశాడంట, మా ఎలీషా మా గురువుగారు ఎంత పిచ్చోడో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరండి చెప్పండి బిగ్గరగా. ఎలీషా అది ఎంత పిచ్చోడు, అసలు మతి లేదు ఈయనకి, మతి స్థిమితం లేదు ఈయనకి, ఇస్తానన్నది వద్దంటాడండి, ఎంత పిచ్చోడండి ఈయన అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా మీరు ప్రార్థన చేస్తామండి జాగ్రత్తగా, నేను అలాగే ఒక్కడ ఒంటేలికి వెళ్ళి వచ్చేస్తాను అన్నట్లుగా బయటకు వచ్చేసాడండి. ఎవరండి ఆయన? అలాగే వెళ్ళి వస్తాను అంతే వాష్రూమ్కి అన్నట్లుగా బయటకు వచ్చేసి ఇప్పుడు పరిగెట్టాడంట. ఎక్కడికి? రథం వెనకాలే పరిగెడుతున్నాడంట. పరిగెడుతుంటే ఆ రథం తోలే అంటే ఎవరో పరిగెత్తుకొస్తున్నారంటే అప్పుడు గెహాజీ అంటే ఆపండి అని అంటే ఆపేసేటప్పటికి ఇతడు పరిగెత్తుకెళ్ళంటే ఏమి లేదయ్యా, ఇప్పుడే ఎలీషా దగ్గరికి ఇద్దరు ఎవరో యవనస్తులు వచ్చారు కనుక వాళ్ళకి ఆహారం పెట్టడానికి, వాళ్ళకి ఏదైనా బహుమతులు ఇవ్వడానికి నీ దగ్గర ఉన్న పట్టు వస్త్రాలు వెండి బంగారం ఇమ్మన్నాడంటే దానికేముంది, ఇప్పుడు ఇస్తానికే కదా పట్టుకొచ్చాను, నువ్వు పట్టుకెళ్ళరా అన్నాడంటండి ఈయన. ఎవరండి ఆయన? చెప్పండి ఇప్పుడు. నయమాను. ప్రియులరా ఇప్పుడు తీసుకుని అంటే సంచిలో పెట్టుకుని జాగ్రత్త కట్టుకెళ్ళి మూట కట్టి ఇంట్లో పెట్టుకుని అంటండి ఏమీ తెలియనోడుగా అర్థమవుతుందండి. ఏంటండి పిల్లలు చూడండి తక్కువని వెళ్ళిపోయి ఆ లోపల ఉన్న ఏంటండి అరుసులు గారెలు బూరెలు ఏమి అలా తినేసి మూతి ఎలా తుడుచుకుని చెప్పండి ఇప్పుడు తిన్నావేంటంటే మూతి చూడమ్మా, మూతి కంటుకుందా, దేవునికి స్తోత్రం కొంచెం చెప్పండి అమ్మా అంటారండరా. పిల్లలు తినేసి చెప్తారా? మీకు తెలిసిపోతే వాళ్ళ అమ్మలకి తినేసాడని, సర్లేడు ఏ పెడతాడులే తినలేదంటే అని చెప్పేసి సర్లేరా అంటారు. దేవునికి స్తోత్రం. తినేస్తారు, మూతుడి చేసుకుంటారు కదండి. ఇప్పుడు ఈయన కూడా ఏం చేశాడంటే జాగ్రత్తగా వెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? మోకరించి ప్రార్థన చేస్తున్న ఎలీషా దగ్గరికి వచ్చి పక్కనే మోకరించాడంట. హల్లెలూయా, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ప్రియులరా ఇప్పుడు ఎలీషా అన్నాడంట, ఎక్కడికి వెళ్ళావు అన్నాడంట. చెప్పండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా అంటే నేను ఎక్కడికి వెళ్ళాను, అలా వాష్రూమ్కి వెళ్ళి ఇలా వచ్చేసాను అంతే. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి. ఎక్కడికి వెళ్ళావు? అలా వెళ్ళి ఇలాగ వచ్చేసాను అంతే. అంటే నా ఆత్మ నీతో రాలేదనుకున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో నువ్వేం చేసావో అంతా నాకు తెలుసు అని చెప్పేసి వెంటనే ఎలీషా ఏమన్నాడంటే అది కాడు పోగొట్టుకున్న రోగం నీకు వచ్చును కాకన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు పోగొట్టుకున్నది? ఆ నయమాను పోగొట్టుకున్నాడు, అది నీకు వచ్చేసింది కాక అని దేవుడికి వెంటనే ఏమొచ్చేసిందంట. చూసారండి ప్రియులరా. నెక్స్ట్ సేవకుడు ఎవరు? నెక్స్ట్ సేవకుడు మంచి సేవకుడు అవ్వాలి. మీకు అర్థమవుతుందా? ఏమవ్వాలి చెప్పండి ఇప్పుడు. మంచి సేవకుడు అవ్వాలి, మంచి సువార్త ప్రకటించాలి, మరలా కొంతమంది శిష్యులను తయారు చేయవలసిన ఈయనకి ఎక్కడికి వెళ్ళిందంటే చెప్పండి ఇప్పుడు ధన వ్యామోహం మీదకి వెళ్ళిపోయింది, సంపాదించుకోవాలని ఆశ కలిగింది. ప్రియులరా వెంటనే ఈయనకి ఏమొచ్చేసిందంటే గెహాజీ ఆ నయమాన్ని పోగొట్టుకున్న ఆ రోగము ఎవరికి వచ్చేసిందండి? గెహాజీకి వచ్చి. మీకు ఒక విషయం చెప్పిన అద్భుతమైన మాట ఉంటుందండి అక్కడ, ఒకసారి చదువుదామండి. రాయబడిన సందర్భాలు చూడండి. అక్కడ ఎలీషా ఏమంటాడంటే చూడండి, చదవండి అమ్మా. ఎన్నో వాక్యమమ్మా? 25 చదవండి. లోపలికి పోయి నిలవగా చూచి గెహాజీ పోలేదనెను. అంతటి ఎలీషా వానితో ఆ మనుషుడు తన
రథము దిగి నేను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా ఏమన్నాడు? అసలు ఇది సమయమేనా? చెప్పండి. ఇప్పుడు అది అసలు ఇది సమయమేనా అన్నాడా లేదా? చెప్పండి. ఇప్పుడు ఇది సమయమేనా అన్నాడా లేదా? అసలు ఆదివారం సమయమా మనకి, దేవుని పిల్లలకి? ఏ రోజు? అసలు ఇది సంపాదించుకోవడానికి ఈ రోజు మనకి సమయమా? చెప్పండి. ఇప్పుడు బకెట్ నిండా బట్టలు ఎట్టుకుని ఉతికేసుకోవడానికి ఇది సమయమా? మీరు చెప్పరేంటమ్మా? పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి ఈరోజు సమయమా? ఫంక్షన్లకు వెళ్ళడానికి ఈరోజు సమయమా? కాదని మరి ఎలాగ వెళ్తున్నాం? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా విషయాలు చెప్పుకొచ్చాడండి అక్కడ ఆయన. ఏమన్నాడంటే చూడండి, రాయబడిన సందర్భాలు ఒకసారి చదవండి. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సమయము కాని రోజు ఇది. సమయము కాని రోజు ఇది సమయమా అన్నాడండి. ఇది సమయము కానే కాదు. తర్వాత చూడండి ఏమన్నాడు. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుటి నుండి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఎలీషా ఏలియా 7 అంతల ఆత్మశక్తి కలిగిన వాడు. ఎలీషా 14 అంతల శక్తి కలిగిన వాడు. 14 28 ఆత్మ అభిషేకముతో మండింపబడవలసినటువంటి సేవకుడైన గెహజీ ధన వ్యామోహం వలన తన యొక్క దైవత్వాన్ని కోల్పోయాడు. ధన వ్యామోహం వల్ల తన దైవత్వాన్ని కోల్పోయాడు. ప్రభు దగ్గర ఒక విలువైన పేరు సంపాదించుకోవలసినటువంటి వాడు ప్రియులరా ఒక కాని రోగాన్ని అంటపెట్టుకున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను, ఇది సమయము కాదు గెహజీ అన్నాడండి. ఎవరండి అయినా? ఎలీషా. ఇది సమయము కాదు ప్రియులరా. ఏది సమయము ఏది సమయము కాదు అని మనం గ్రహించాలి. లోకంలో చాలామంది విశ్వాసులను, చాలామంది ప్రియులరా ప్రార్థనా పరులను మొదటిగా ఐహిక విచారము అనేది ప్రభులో ఎదక్కోకుండా, ప్రార్థనలో ఎదక్కోకుండా అణిచివేస్తుంది. ఏమేంటి చెప్పండి. ఇప్పుడు ఐహిక, ఎంత సంపాదించిన మనిషికి తృప్తి లేదు. ఎంత సంపాదించిన మనిషికి చెప్పండి ఇప్పుడు తృప్తి ఉందా? 1 కోటి సంపాదించినోడికి 2 కోట్లు కావాలి. 2 కోట్లు సంపాదించినోడికి చెప్పండి ఇప్పుడు ఎన్ని కోట్లైనా వేసుకుంటాకే కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే కదండి ప్రియులరా. అంటే మనిషికి ఏమీ లేదంటే తృప్తి అనేది లేదు. దేవుని మహాకృపను బట్టి పూరుగుడిసెలో ఉన్న మనలను ఒక మంచి గృహంలో ఉండే కృపనిచ్చాడు మనకి. అర్థమవుతుందా? కనీసం కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేని స్థితిలో ఉన్న మనలకు ప్రియులరా ఒక మంచి విలువైన వస్త్రాలు కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అవునా కదండి? చెప్పండి గట్టిగా. అవునా కదండి? అవునా కదండి? ఎంత గొప్ప ధన్యత. పూర్వపురుషుల్లో తాటేకింట్లో ఉండే మనలను ప్రియులరా ఒక మంచి స్లాబ్తో కూడినటువంటి బిల్డింగ్లో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అసలు కట్టుకోవడానికి వస్త్రాలు లేని స్థితిలో ఉన్న మనలను ఒక విలువైన వస్త్రాలు కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. కనీసం ప్రియులరా ఒక రోజు గడిస్తే రెండో రోజులోకి వెళ్ళొచ్చులే అనుకునే స్థితిలో, ఆ రోజు గడవడమే కష్టము అనుకునే స్థితిలో నుండి ఈరోజు ప్రియులరా సమృద్ధి అయినటువంటి ఆహారంతో దేవుడు మనలను తృప్తిపరుస్తున్నాడు. తినడానికి ఆహారం లోటు చెప్పండి ఇప్పుడు ఉందా? గవర్నమెంట్లు ఇచ్చిన బియ్యము పురుగులు పట్టేస్తున్నాయి. నిజమే కదా? గవర్నమెంట్లు ఇచ్చిన బియ్యం ఏమవుతున్నాయి? ఇంట్లో బట్టలు చూడండి, ఇదిలాగి పేగుల కింద కబోర్డులోంచి ఏలాడుతున్నాయి చాలా బట్టలు. అవునా కదండి? నేను ఒక ఇంట్లోకి వెళ్ళానండి, ఎంత లాటట్టుకొచ్చి అలా పాడేశారు. బీరువా నిండా బట్టలే, ఏ బట్టలు వేసుకోవాలో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ లోపల ఉన్న బట్టలన్నీ ఆ చెంగట్టుకుని ఈ చెంగట్టుకుని అన్నీ లాగితే ఏమవుతాయి? మొత్తం పేగులు మేలేసుకున్నట్లుగా బట్టలన్నీ మేలేసిపోయి ఇంత మూట అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి కదండి. అసలు ఒక వస్త్రమే చాలా జాగ్రత్తగా అది ఉతుక్కుని, అది ఇస్త్రీ చేసుకుని, మళ్ళీ అది వేసుకుని, మళ్ళీ ఒంటి మీద ఉతుక్కుని, మళ్ళీ ఇది జాగ్రత్త పెట్టుకుని, మళ్ళీ వేసుకున్న దినాలు పోయాయి. ఈరోజు బీరువాల నిండా
కదండి. ఒక ఆవిడ అన్నది, ఎన్ని చీరలు ఉన్నాయమ్మా అన్నాను నేను. 200 చీరలు ఉన్నాయంట. ఎన్ని చీరలు? 200 చీరలంట. ఏం చేసుకుంటావు తల్లి? దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఎన్ని చీరలు? 200 చీరలు ప్రియులరా. వీళ్ళ ఉతకలేక దానికి వాషింగ్ మిషన్. ఏం మిషన్? నువ్వు అది శక్తి లేదుగా, ఉందా? ఉతికే శక్తి ఎక్కడ ఉంది? అలాగెళ్ళి ఇలాగెళ్ళి అలాగెళ్ళి ఇలాగ మొత్తం తెల్లారేటప్పటికి ఇంత మూట. మళ్ళీ వీళ్ళు ఉతకలేరు. మరి దానికి ఏంటి? వాషింగ్ మిషన్. దానికి వాషింగ్ పౌడర్ నిర్మా. దేవునికి స్తోత్రం చెప్పండి కదండి. ఈ నిర్మాలు దానికి మళ్ళీ మన ఒంటి మీద ఉన్నటువంటి ఏంటంటే చెమట వాసన రాకోకుండా కంఫర్ట్. ఏ పార్టు లేదు మనకి చిన్నప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉందా? కంఫర్ట్ ఉందా? లేదు. బట్టలు జోడ వేసి ఉడకబెట్టేసి బట్టలు ఉతికేసుకుని అర్థమవుతుందండి ఒంటి మీద వేసుకున్న తిన్నాలి. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక సంవత్సరానికి క్రితం రిన్ను, టైడ్, రకరకాల సబ్బులు. ఇప్పుడు ఏంటి చెప్పండి? లిక్విడ్. ఏంటి చెప్పండి? ఇప్పుడు లిక్విడ్. ఫ్రంట్ లోడా, టాప్ లోడా? తెలుసా మీకు ఈ లోళ్ళు? దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం దగ్గరగా చెప్పండి. తెలీదా మీకు? వాడి వాళ్ళు అందరికీ తెలిసిపోద్ది. ఫ్రంటా, టాపా, ఏ లోడు? దేవునికి స్తోత్రం చెప్పండి కదండి. దానికో లిక్విడ్, దీనికో లిక్విడ్. ప్రియులరా, లోకములో చాలా మనిషి ఆనందంగా సుఖంగా జీవించడానికి చాలా చాలా అన్నీ కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. కానీ మనిషిలో ఏముందో తెలుసండి? ఈ ధన వ్యామోహము, ఐహిక విచారం అనేది ప్రభువులు ఎదక్కోకుండా మన అణిచివేస్తుంది. నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభువులు మనం ఎదగాలంటే, ప్రభువులు మనం బలపడాలంటే సంపాదించుకోవద్దు, పనికి వెళ్ళొద్దు అని నన్ను కష్టపడండి, పని చేసుకోండి, కుటుంబాన్ని పోషించుకోండి. నేను కూడా కష్టపడుతున్నాను, నేను కూడా పని చేస్తున్నాను. పని చేయడానికి నేను సిగ్గుపడేవాడిని ఎంత మాత్రము కాదు. అది సోమరిపోతు సిగ్గుపడాలి. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, కష్టపడడానికి సిగ్గుపడవలసిన పనేమీ లేదు ప్రియులరా. కాకపోతే 6 దినాలు మనకి ఇచ్చాడు, 7వ రోజు మాత్రము అది దేవునికి చెందిన రోజు. ఆ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనము మా కుటుంబము ఆశీర్వదించబడదాం. ముళ్ళ పొదల్లో అనగదొక్కబడినటువంటి విత్తనాలు వలె కాకోకుండా సారవంతమైనటువంటి నేల మీద పడిన ప్రియులరా విత్తనాలు వలె 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా ప్రభువులో ఫలించినట్లు దేవుడు మనందరినీ బలపరిచి తన ఆత్మతో నింపి నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులరా, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించాలి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, మరి ఇంకా రాత్రికాల సమయంలో ఎవరైతే శుద్ధీకరణ కూడికకు రాలేదో వాళ్ళందరూ కూడా ఇంకా రాత్రి శుక్రవారం, శనివారం రాత్రి ఉదయకాల వేకువ ఆరాధనలో పాల్గొన్న వారు కూడా ప్రియులరు అందరూ కూడా 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో మనందరూ కూడా ప్రార్థన చేసుకుందామండి. ఒకవేళ అయోగ్యంగా మన హృదయాలు ఉన్నాయేమో, ప్రభు శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగడానికి అయోగ్యులుగా మనం ఏమైనా మన జీవితాలు ఉన్నాయేమో ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. అయ్యా, ఒకవేళ నేను అయోగ్యంగా ఉంటే నన్ను క్షమించండి. అందరూ ప్రార్థన చేయాలి. నాలో ఉన్న భ్రష్టత్వం నన్ను అణిచివేస్తూ ఉంటే, నేను మాట్లాడే మాటలను బట్టి అయ్యా నేను నా జీవితాన్ని, నా పరిశుద్ధతను నేను పోగొట్టుకుంటే, చూసే చూపులను బట్టి నా పరిశుద్ధత నేను పోగొట్టుకుంటే, ఆలోచన బట్టి నా పరిశుద్ధత నేను పోగొట్టుకుంటే, క్రియలను బట్టి నా పరిశుద్ధత నేను పోగొట్టుకుంటే, అయ్యా నువ్వు పరిశుద్ధుడు కనుక, నీ పరిశుద్ధమైన రక్తాన్ని నా కొరకు చిందించావు కనుక, అయ్యా నీ పరిశుద్ధమైన శరీరాన్ని నేను తిని, నీ రక్తాన్ని నేను త్రాగి ఆత్మీయంగా బలపడే కృప నాకు దయచేయండి ఆయన. అందరూ చేసిన అపరాధముల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. నా ప్రియ దేవుని సంఘమా ప్రియులరా, ప్రతివారు ప్రార్థన చేయాలి, ప్రతివారు ప్రార్థన చేయాలి. యేసయ్య సన్నిధిలో అతిక్రమాల కొరకు ప్రభుని అడుగుదాం. ప్రభువా మమ్మల్ని క్షమించండి, ప్రభువా మమ్మల్ని క్షమించండి. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రతి అపరాధమును బట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ మన ఆత్మీయ జీవితాన్ని ప్రియులరా వాక్యం మన జీవితంలో ఫలించకుండానట్లుగా
వాక్యం మన జీవితంలో ఫలభరితము కాకుండానట్లుగా, ఆత్మీయంగా మనం ఫలించుకోకుండా ఉండడానికి ప్రియులరా, లోకములో ఐహిక విచారం అనే చింత మనల్ని కృంగదీస్తూ ఉందేమో, ఐహిక విచారం అనేటువంటి చింత మనల్ని కృంగదీస్తూ ఉందేమో. ప్రార్థన చేద్దాం. ప్రభువా, అయ్యా మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి నాయన. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండడానికి వీలేదు. అందరూ ప్రార్థన చేద్దాం.